అప్పుడు కూడా కామం అనుభవించేప్పుడు కూడా ధర్మం పక్కపక్కనే ఉంటుంది. ధర్మం వదలదు, పోదు. ఇన్సెపరబుల్. అప్పుడు గృహస్థాశ్రమంలోనే కామ, అర్ధకామములు, ధర్మము కూడా అక్కడ నెరవేర్చబడినాయి అక్కడ దాకా. కానీ ఇప్పుడు మూడో స్టేషన్ అనేది ఉందని, అక్కడ నేను ఏం చెయ్యాలని ఈ విషయం ఎవ్వరు ఇంకా చింతించరండి. అసలు ధర్మమే తెలుసుకోవడం లేదు సరిగ్గా. చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే వీడికి కొంచెం పెద్దవంగానే వెంటనే చదువులు, ఆ తర్వాత సంపాదనలు, ఉద్యోగాలు, వసతులు, లగ్జరీసు, ఇవన్నిటితోటి అర్థకామ దీనికోసమే మనుషుడు చాలా పాడుపడతాడు. కానీ ధర్మం అని అక్కడక్కడ కాంప్రమైజ్ అయిపోతాడు.